ఈ వీడియోలో ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్లు చెప్పబడతాయి. ఇందులో ప్రతి బిట్‌తో పాటు మిగిలిన ఆప్షన్స్‌లో ప్రతి శాస్త్రవేత్త ఏం చెప్పారనే విషయం కూడా చెప్పబడుతుంది. అలా ప్రతి బిట్‌లో రిపీటెడ్‌గా ఆన్సర్స్ రావడం వల్ల రీకాల్ అండ్ రికగ్నిషన్ అనే పద్ధతిలో ఈ బిట్లన్నిటిని ఈజీగా నేర్చుకుంటారు. ఈ వీడియో మొత్తం ఓ 2, 3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇందులో బిట్లన్నీ కూడా మీరు మర్చిపోకుండా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 16 పిఎఫ్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ పరీక్షను ఎవరు రూపొందించారు? రూపొందించింది ఎవరు? 16 పిఎఫ్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ టెస్ట్ ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, బి ఆర్బి క్యాటిల్, సి గెట్మాన్, డి టారెన్స్. ఇందులో ఆప్షన్స్ ఏవి మీరు చెప్పగలరా? ట్రై చేయండి. నేను ఆన్సర్ చెప్తా. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడు? మనోవిశ్లేషణ సిద్ధాంతము లేదా మనోలైంగిక వికాస దశల గురించి చెప్పాడు. మరి గట్మాన్ ఏం చెప్పాడు? క్యుములేటివ్ స్కేల్స్ గురించి చెప్పాడు. క్యుములేటివ్ స్కేల్స్. మరి టారెన్స్ ఏం చెప్పాడు? మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్ష కోసం చెప్పాడు టారెన్స్. సో ఆన్సర్ ఈస్ ఆర్బి క్యాటిల్. 16 పిఎఫ్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ పరీక్షను రూపొందించింది ఆర్బి క్యాటిల్. రోషాక్ సిరాక్ మరకల పరీక్షను ఎవరు రూపొందించారు? ఆన్సర్ హెర్మన్ రోషాక్, ముర్రే, గాల్టన్, మొరినో. చూద్దాం ఆన్సర్ ఏదో. మొరినో అనేవాడు సాంఘిక మితి పరీక్షలను రూపొందించారు. జేఎల్ మొరినో ఇతను. ఇక గాల్టన్ అనే అతను మనకి తెలుసు అతని గురించి. పద సంసర్గ పరీక్షలను తయారు చేశాడు ఇతను. మొదట తయారు చేసిన వ్యక్తి సంసర్గ పరీక్షలు. అలాగే వైయక్తిక భేదాల్లో అన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే పాఠంలో ఇతను ఒక ప్రముఖ గ్రంథం కూడా రాస్తాడు. ఆ గ్రంథం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు తెలిస్తే. నెక్స్ట్ ముర్రే అనే వ్యక్తి ఏం చేస్తాడు? ముర్రే మార్గాన్ ఇద్దరుంటారు వీళ్ళు. ముర్రే మార్గాన్ అనేవాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనే దీనికి సంబంధించిన వాళ్ళు. ముర్రే అండ్ మార్గాన్. మరి ఇక్కడ ఆప్షన్‌లో పేరులోనే ఉంది రోషాక్. తిరుగు లేకుండా మీరు రోషాక్ టెస్ట్ అని పెట్టుకోవచ్చు. సో, అయితే ముగ్గురు గురించి చెప్పాలనేసి ఇంత గురించి చెప్పాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? ఇంటర్వ్యూ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ట్రై చేయండి. మనకు తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి వెళ్దాం. ముందు తెలిసిందేటి? స్టీఫెన్ ఎం కోరీ. ఇతనెవరు? స్టీఫెన్ ఎం కోరీ అనే ఆయన కార్యాచరణ యాక్షన్ రీసెర్చ్ సంబంధించిన వ్యక్తి. కార్ల్ రోజర్స్ అనే వ్యక్తిని ఆత్మభావన అనే పద్ధతి లేదంటే అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతికి సంబంధించినటువంటి వ్యక్తి. తారండైక్ ఎవరు మరి? తారండైక్ ఏం చేశారు మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఈ యత్నదోష పద్ధతిని టారండైక్. అయితే మిగిలింది ఎవరు? రాబర్ట్ మొకాబే. కాబట్టి ఇంటర్వ్యూ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు రాబర్ట్ మొకాబే. మరి అసంరచిత ఇంటర్వ్యూ అని చెప్పినవాడు కార్ల్ రోజర్స్. వర్డ్ అసోసియేషన్ టెస్ట్‌ను ఉపయోగించిన వారు ఎవరు? మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ చెప్పగలిగితే ట్రై చేయండి. ముందు ఒక్కొక్కటి ఎలిమినేషన్ చేద్దాం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం లేదా మనోలైంగిక వికాసం గురించి చెప్పాడు. ఇక టారెన్స్ మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ గురించి చెప్పాడు ఇతను. ఆ పరీక్ష నిర్వహించడం. గాల్టను దేనికి సంబంధించినవాడంటే పద సంసర్గ పరీక్షల్లో మొదట తయారు చేసిన వ్యక్తి. ఉపయోగించిన వారు కాదు. మొదట తయారు చేసిన వ్యక్తి గాల్టన్. ఇక మిగిలింది కెంట్ అండ్ రోషనాఫ్. సో వీళ్ళు మొట్టమొదటిగా దీన్ని ఉపయోగించారు. వర్డ్ అసోసియేషన్ టెస్ట్‌ను తొలిగా ఉపయోగించిన వాళ్ళు కెంట్ అండ్ రోషనాఫ్. క్యుములేటివ్ స్కేల్స్ సంబంధించిన శాస్త్రవేత్త ఎవరు? క్యుములేటివ్ స్కేల్ గురించి ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇందులో కాని వారు ఎవరో చూద్దాం ముందుగా. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్ అనే ఇద్దరుంటారు. ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. వాళ్ళేం చెప్పారు? చిల్డ్రన్ అబ్సర్ప్షన్ టెస్ట్ అనే దాని గురించి వాళ్ళు చెప్పారు. సికాట్. ఇక జేస్ మిల్ దేని గురించి చెప్పాడంటే ప్రాథమిక అభ్యుపగమం గురించి చెప్పాడు. మరి రాబర్ట్ మెకాబే దేని గురించి చెప్పాడంటే ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పాడు. సో క్యుములేటివ్ స్కేల్ సంబంధించిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. గట్మ్యాన్. నెక్స్ట్
రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అనే భావన గురించి ప్రతిపాదించింది ఎవరు? మనకు ఆన్సర్ తెలిసే ఉంటది. ఇది ఎక్కువగా వస్తది కాబట్టి. ముందు ఆన్సర్ చెప్పేద్దాం. సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలనే భావనను ప్రతిపాదించగా, ఆమె కూతురు అన్నా ఫ్రాయిడ్ మరింత దాన్ని విస్తృతపరిచింది అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. క్లిఫర్డ్ బీర్స్ ఈయన మానసిక ఆరోగ్యం గురించి చెప్పాడు. మానసిక ఆరోగ్యం అనే భావన గురించి చెప్పాడు. నెక్స్ట్ కర్ట్ లెవెన్ అనేసరికి కర్ట్ లెవెన్ సంఘర్షణల గురించి చెప్తాడు. కర్ట్ లెవెన్ సంఘర్షణలు. కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతము అని నేను చెప్పుకున్నాం కదా, అది ముందు వీడియోలో చెప్పుకున్నాం. కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతము లేదా అసంరచిత ఇంటర్వ్యూ, దీన్ని అనిర్దేశిక కౌన్సిలింగ్, అసంరచిత ఇంటర్వ్యూ, వీటన్నిటిని కూడా కార్ల్ రోజర్స్ చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. మెంటల్ హెల్త్ ఉద్యమానికి పితామహుడుగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? మెంటల్ హెల్త్, దీని గురించి ఎవరు చెప్పారు? మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, ఇందాకే చెప్పేసాం దీని ముందు బిట్. క్లిఫర్డ్ బీర్స్, మెంటల్ హెల్త్ అనేది మానసిక ఆరోగ్యం గురించి చెప్పినవాడు క్లిఫర్డ్ బీర్స్. అయితే మిగిలిన ముగ్గురు ఎవరు? రీకాల్ యువర్ ఆన్సర్స్. ఆర్బి క్యాటిల్, ఎవరు చెప్పగలరా? ఆర్బి క్యాటిల్. ఎస్, ఫస్ట్ బిట్. ఆర్బి క్యాటిల్ 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ కోసం చెప్పాడు. 16 16 కారకాలు. గాల్టన్ వచ్చేసరికి మనకి ఈరోజు చెప్పిన దాంట్లో గాల్టన్ పద సంసర్గ పరీక్షలను తయారు చేశాడు. ఇతను ఉపయోగించిన వాడైతే కెంట్ రోషనాఫ్. మరి టిష్నర్, టిష్నర్లు దేనికి సంబంధించిన? సంరచనాత్మకవాదానికి సంబంధించిన వారు. సో క్లిఫర్డ్ బీర్స్ అనేవాడు మానసిక ఆరోగ్యం. నెక్స్ట్, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ను రూపొందించింది ఎవరు? థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ కెంట్ అండ్ రోషనాఫ్, ముర్రే మోర్గాన్ అండ్ బ్రాకెన్స్, టిష్నర్, వీటిలో ఎవరు? మనం ఆల్రెడీ థిమాటిక్ అపర్సెప్షన్ అనేది ముర్రే అండ్ మోర్గన్. మరి మిగిలిన ముగ్గురు ఎవరు? కెంట్ అండ్ రోషనాఫ్ దేనికి సంబంధించిన వాళ్ళు? బ్రాకెన్స్ దేనికి సంబంధించిన వాడు? బ్రాకెన్స్ ఆత్మభావనకు సంబంధించి 6 రంగాలను సూచించాడు. బ్రాకెన్స్. టిష్నర్లు సంరచనాత్మక వాదం గురించి చెప్తారని చెప్పాం ముందే, ఇప్పుడే చెప్పాం. ఇక కెంట్ రోషనాఫ్లు ఎవరు? కెంట్ రోషనాఫ్లు గుర్తున్నారా? కెంట్ రోషనాఫ్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ గురించి చెప్పినవారు కెంట్ రోషనాఫ్. మరి కెంట్ రోషనాఫ్ కాకుండా వర్డ్ అసోసియేషన్తో ఇంకొకరికి సంబంధం ఉంది ఎవరు? గాల్టన్ తయారు చేశాడు. సో ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్, అసంరచిత అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ పద్ధతిని ప్రోత్సహించిన వారెవరు? అన్‌స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే కార్ల్ రాజర్స్. మనం ఇందాక చెప్పుకున్న కార్ల్ రాజర్స్. అయితే మీ ముగ్గురు ఎవరు? ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతము లేదా మనో లైంగిక వికాస దశల గురించి చెప్పాడు. మరి మెరినో అలాగే ఆ రక్షక తంత్రాల గురించి కూడా చెప్పాడు. మెరినో దేనికోసం? జేల్ మెరినో. ఎస్, జేల్ మెరినో సాంఘిక మితి. మరి గట్మ్యాన్ ఎవరు? గట్మ్యాన్ క్యుములేటివ్ స్కేల్స్. సో గట్మ్యాన్ క్యుములేటివ్ స్కేల్స్, జేల్ మెరినో సాంఘిక మితి, ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలు లేదా మనో విశ్లేషణ రక్షక తంత్రాలు, ఇవన్నీ కూడా. కార్ల్ రోజర్స్ అసంరచిత ఇంటర్వ్యూ మరియు అలాగే ఇంకొకటి ఏంది, ఆత్మ వికాస సిద్ధాంతము లేదా స్వీయ సిద్ధాంతము అంటాము. అలాగే అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతము, ఆత్మభావన సిద్ధాంతం, ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్వే. అలాగే అసంరచిత ఇంటర్వ్యూ, అలాగే అనిర్దేశక ఇంటర్వ్యూ కూడా ఇతందే. ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్‌ని రూపొందించిన వారు ఎవరు? మనకు తెలుసు థెమాటిక్ అపర్సెప్షన్ అయితే ముర్రే అండ్ మోర్గాన్. మరి గాల్టన్ గురించి తెలుసు. ఈయన దేనికోసం సంబంధించిన వాడు? పద సంసర్గ పరీక్షల్ని తయారు చేసిన వ్యక్తి. మరి పద సంసర్గ పరీక్షలను ఉపయోగించిన వాడైతే కెంట్ అండ్ రోషనాఫ్. మరి టిష్నర్ ఎవరు? టిష్నర్ కోసం ఐడియా ఉందా? టిష్నరు
ఈయన వూంట్ శిష్యుడు అనుకుంటా. యెస్. వూంట్‌ని టిష్నర్ వీళ్ళిద్దరూ ఆహ్, సంరచిత అసంరచిత కాదు. సంరచనాత్మక వాదం గురించి చెప్తారు. సంరచనాత్మక వాదం గురించి చెప్పినవాడు టిష్నర్. నెక్స్ట్ అంటే వూంట్ చెప్తాడు. దాన్ని తర్వాత ఇతనొస్తాడు శిష్యుడు. నెక్స్ట్ సోషియోమెట్రీ టెస్ట్ సాంఘిక మితి జేఎల్ మెరినో క్లియర్. ఇంతకుముందు జస్ట్ 2 బిట్ల ముందే చెప్పుకున్నాం. మరి టోరెన్స్ ఎవరు? రీకాల్ దట్. టోరెన్స్. మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు, మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోలైంగిక వికాస దశలు. రాబర్ట్ మకాబే ఎవరి మకాబే? ఐడియా వచ్చిందా? గుర్తొచ్చిందా? ఇంటర్వ్యూ పరిపృచ్ఛ పద్ధతి గురించి చెప్పాడు. ఎస్, ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ పద్ధతి. రైట్. నెక్స్ట్ వచ్చాక మొదటి పర్సనాలిటీ ఇన్వెంటరీ అయిన పర్సనల్ డేటా షీట్ని ఎవరు రూపొందించారు? మొదటి పర్సనాలిటీ ఇన్వెంటరీ టెస్ట్. పర్సనాలిటీ ఇన్వెంటరీ టెస్ట్ ఎవరు? ఐడియా ఉందా? ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్కి వెళ్దాం. క్యాటిల్. క్యాటిల్ ఎవరు? క్యాటిల్. వుడ్వర్త్ ఎవరు? మిల్ ఎవరు? బ్రాకెన్స్ ఎవరు? బ్రాకెన్స్ ఆత్మభావనని 6 రంగాలుగా సూచించాడు. ఆత్మభావనకు సంబంధించి 6 రంగాలు చెప్పాడు. మరి క్యాటిల్ ఎవరు? క్యాటిల్ గుర్తు రావడం లేదు. వుడ్వర్త్ మొట్టమొదటి మూర్తిమత్వ శోధికని గురించి చెప్పాడు ఇతనే. పర్సనాలిటీ డేటా షీట్ కోసం చెప్పినాడు వుడ్వర్త్. మిల్, జేస్ మిల్ ప్రాథమిక అభ్యుపగమం గురించి చెప్పాడు. మరి క్యాటిల్ ఏం చెప్పాడు? క్యాటిల్ ఎస్, మన 16 ఫ్యాక్టర్స్ 16 పిఎఫ్ 16 పర్సనల్ ఫ్యాక్టర్స్ ఆర్బీ క్యాటిల్. సో ఆర్బీ క్యాటిల్ చెప్పింది క్యాటిల్ 16 పిఎఫ్. సో ఆన్సర్ ఇస్ వుడ్వర్త్. పర్సనాలిటీ ఇన్వెంటరీ అయినటువంటి పర్సనల్ డేటా షీట్ గురించి చెప్పాడు వుడ్వర్త్. నెక్స్ట్ ఎంఎంపిఐ రూపొందించింది ఎవరు? ఎంఎంపిఐ అంటే మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. అదే మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ గురించి అయితే టారెన్స్. ఇక్కడ లేదు టారెన్స్. మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అయితే హత్వే అండ్ మెకెన్లీ. గుర్తుపెట్టుకోండి అది. మెరినో, జేఎల్ మెరినో సాంఘిక మితి. గట్మ్యాన్ క్యుములేటివ్ స్కేల్స్. రూబిన్ ఎవరైతే ఆకృతి క్షేత్ర సిద్ధాంతం. ఇది రూబిన్ చెప్పినటువంటిది. ఆకృతి క్షేత్ర సిద్ధాంతం. కాన్ఫ్లిక్ట్ థియరీ సంఘర్షణను సంబంధించిన వారు ఎవరు? కాన్ఫ్లిక్ట్ థియరీకి సంఘర్షణలను సంబంధించిన వారు ఎవరు? కాన్ఫ్లిక్ట్ థియరీ అంటేసరికి సంఘర్షణలు. కర్ట్-లెవెన్ క్లియర్. కర్ట్-లెవెన్. మరి ఫ్రాయిడ్ మీరు చెప్పేస్తారు అనుకుంటాను. ఇప్పటికి చాలాసార్లు రిపీట్ అయింది. రాజర్స్ చెప్పేస్తారు. టారెన్స్ మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు, మనోవిశ్లేషణ సిద్ధాంతము, మనో లైంగిక వికాస దశలు. కార్ల్ రోజర్స్ అసంచరిత ఇంటర్వ్యూ, అలాగే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ దానికి సంబంధించి కూడా ఇతనే. ఆత్మభావన సిద్ధాంతము ఇవన్నీ కూడా. ఆత్మభావన లేదా అభ్యసనానుభవ సిద్ధాంతం, ఆత్మభావన సిద్ధాంతం, ఆత్మవికాస సిద్ధాంతం, ఆత్మభావన సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్. నెక్స్ట్ సైకోసెక్సువల్ డెవలప్మెంట్ థియరీ లైంగిక వికాస దశల గురించి చెప్పిన వాడెవరు? ఇందాటి నుంచి చెప్తూనే ఉన్నాం ఇది. ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్. స్కిన్నర్ కార్యసాధక నిబంధం, తారండైక్ యత్నదోష పద్ధతి, క్యాటిల్ ఆర్బీ క్యాటిల్ 16 పిఎఫ్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ కోసం చెప్పాడు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ బిట్ సెల్ఫ్ కాన్సెప్ట్కి సంబంధించిన 6 రంగాలను సూచించిన వారు ఎవరు? ఇందాటి నుంచి చెప్తున్నాం. సెల్ఫ్ కాన్సెప్ట్ సంబంధించి సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ అయితే రోజర్స్. సెల్ఫ్ కాన్సెప్ట్ని 6 రంగాలుగా సూచించిన వారు బ్రాకెన్స్. గట్మ్యాన్ దేనికి సంబంధించిన వాడు? గట్మ్యాన్ క్యుములేటివ్ స్కేల్స్. మెకెన్లీ దేనికి సంబంధించిన వాడు? టిష్నర్ వూంట్ టిష్నర్ సంరచితవాదులు. మరి మెకెన్లీ ఎవరు? మెకెన్లీ దేనికి సంబంధించిన వాడు? హత్వే అండ్ మెకెన్లీ మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఎస్, మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఎంఎంపిఐ రూపొందించిన వారైతే ఎంఎంపిఐ
మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ రూపొందించిన హతవే మెకన్లీ. మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అయితే టారెన్స్. సో, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంట్రోస్పెక్షన్ పద్ధతికి ప్రాచీన కాలంలో ప్రతిపాదించిన వారు సెయింట్ అగస్టిన్. ఇది క్లియర్‌గా తెలిసిపోద్ది. సెయింట్ అగస్టిన్. ఫ్రాయిడ్ దీని ముందే వచ్చింది. లైంగిక వికాస దశలు, మనో విశ్లేషణ సిద్ధాంతము, రక్షక తంత్ర ఇవన్నీ. జేఎల్ మెరీనో సాంఘిక మితి. క్యాటిల్, ఆర్బి క్యాటిల్ 16 పిఎఫ్. ఓకే. ఇలా రిపీటెడ్‌గా రావడం వల్ల మీకు మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. సంరచనాత్మక వాదంకు చెందిన ప్రముఖుడు ఎవరు? సంరచనాత్మక వాదానికి చెందిన ప్రముఖుడు. సంరచనాత్మక వాదం అంటే ఏదిది? విల్హెల్మ్ వూంట్ అండ్ టిష్నర్. ఇందాక నుంచి చెప్తున్నాం. వూంట్ అండ్ టిష్నర్. మరి స్కిన్నర్ ఎవరు? కార్యసాధక నిబంధన. రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం, ఆత్మవికాస సిద్ధాంతం, ఇలా అనేక పేర్లున్నాయి. అలాగే అసంరచిత ఇంటర్వ్యూ అది ఇతంది రోజర్స్. లెవిన్ సంఘర్షణల కోసం చెప్పాడు. కర్ట్ లెవిన్. ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ అనేవి ఇతను ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ అంటే ప్రయోగ నమూనాలు. ప్రయోగ నమూనాలను 3 రకాలుగా చెప్పాడు. క్యాంబెల్ అండ్ స్టాన్లీ. మరి గాల్టన్ ఎవరు? వరల్డ్ అసోసియేషన్ టెస్ట్‌లని మొదట తయారు చేసినవాడు గాల్టన్. అయితే దాన్ని ఉపయోగించిన వారు కెంట్ రస్నాఫ్. టారెన్స్ మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ముర్రే అండ్ మార్గాన్ దేనికి సంబంధించిన వారు? ముర్రే అండ్ మార్గాన్. ఎస్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. అది క్యాట్ అయితే ఎల్ బెల్లాక్. నెక్స్ట్ బేసిక్ అజంప్షన్ థియరీ. ప్రాథమిక అభ్యుపగమమును ప్రతిపాదించింది ఎవరు? రూబిన్, జేస్మిల్, టిష్నర్, శాండిఫర్డ్. ఈ 4గిట్లో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పీటర్ శాండిఫర్డ్ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే 10 కారకాల కోసం చెప్పాడు. 10 మూల కారకాలు అంటాడు వీడు. అదే 16 కారకాలైతే 16 పిఎఫ్. ఆర్బి క్యాటిల్. మరి టిష్నర్ ఎవరు? టిష్నర్ అనగానే మనకు గుర్తు రావాలి వూంట్ శిష్యుడు టిష్నర్. వీళ్ళిద్దరూ కూడా సంరచనాత్మకవాదులు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకుని ఊటీ అని గుర్తుపెట్టుకోండి. ఊటీ సంరచనాత్మకవాదం, వూంట్ టిష్నర్. ఊటీ సంరచనాత్మకవాదం, వూంట్ టిష్నర్. ఇక జేస్మిల్, రూబిన్ గురించి మనం చెప్పేద్దాం. రూబిన్ అనేవారు ఎవరు? ఆకృతి క్షేత్ర సిద్ధాంతం. మనకి స్మృతిలో వచ్చేస్తుంది. స్మృతి దగ్గర వస్తుంటది. అక్కడ ఎన్ని రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు అనే దాంట్లో ఇక్కడ ఆకృతి క్షేత్ర సిద్ధాంతం చెప్తుంది. మూర్తిమత్వ పరీక్షలు అనుకుంటాను. ఆకృతి క్షేత్ర సిద్ధాంతం రూబిన్. జేస్మిల్ అనేసరికి బేసిక్ అజంప్షన్ థియరీ. ఇతను ప్రాథమిక అభ్యుపగమం గురించి చెప్తాడు. ప్రాథమిక అభ్యుపగమము అంటే ఏదైనా ఒక సిద్ధాంతానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, మూల అంశాలకు సంబంధించినటువంటి వాటి గురించి చెప్పడం, తెలుసుకోవడం, వాటి గురించి చేయడమే ప్రాథమిక అభ్యుపగమం. ఇది జేస్మిల్ చెప్తాడు. యాక్షన్ రీసెర్చ్, కార్యాత్మక పరిశోధన అనే దానికి సంబంధించిన వారు ఎవరు? ఇక్కడ స్టీఫెన్ ఎం కోరీ, కర్ట్ లెవిన్, ఏ అండ్ బి అంటే వీళ్ళిద్దరూ, అండ్ రోషనాఫ్ అని చెప్పారు. ఆన్సర్ ఏ అండ్ బి. స్టీఫెన్ అండ్ ఎం కోరీ అండ్ కర్ట్ లెవిన్ ఇద్దరు కూడా యాక్షన్ రీసెర్చ్ సంబంధించిన వారే. అయితే ఈ యాక్షన్ రీసెర్చ్ని మొదట ప్రతిపాదించింది అయితే కర్ట్ లెవిన్. ఈయన మొట్టమొదట యాక్షన్ రీసెర్చ్ అనే భావన మొదటగా ప్రతిపాదించింది ఎవరు అంటే కర్ట్ లెవిన్. మరి యాక్షన్ రీసెర్చ్కి సంబంధించిన వ్యక్తి అమెరికాకు చెందినటువంటి స్టీఫెన్ ఎం కోరీ ఆయన కూడా ఈ యాక్షన్ రీసెర్చ్లో ఉన్నాడు భాగంగా. ఈయన దీన్ని విస్తృతంగా ఉపయోగించాడు. స్టీఫెన్ ఎం కోరీ అనే ఆయన యాక్షన్ రీసెర్చ్ని విస్తృతంగా వాడాడు. ఇతను ప్రతిపాదించాడు, ఇతను వాడాడు. సో వీళ్ళిద్దరికి తేడా ఉంది. సో వీళ్ళిద్దరు కూడా దీనికి సంబంధించిన వారే. కాబట్టి ఏ అండ్ బి. కెంట్ రోషనాఫ్ పద సంసర్గ పరీక్షలు ఉపయోగించిన వారాలు. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ అసోసియేషన్ టెస్ట్ని మొదటగా రూపొందించింది ఎవరు? గాల్టన్. దాటి నుంచి చెప్పుకుంటున్నాం. వరల్డ్ అసోసియేషన్ టెస్ట్ గాల్టన్. మరి దీన్ని వరల్డ్ అసోసియేషన్ గురించి ఉపయోగించింది అయితే
కెంట్ అండ్ రష్నాఫ్. తయారు చేసిన వాడు గాల్టన్. మరి ఫ్రాయిడ్ తెలుసు. టారెన్స్ మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. మెరీనో సాంఘిక మితి. క్లాసికల్ కండిషనింగ్ థియరీని ప్రతిపాదించింది ఎవరు? మనకి తారండైక్ తెలుసు. యత్నదోష పద్ధతి. స్కిన్నర్ కార్యసాధక నిబంధనము. రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతము తప్పితే మిగిలింది పావ్లో క్లాసికల్ కండిషనింగ్. ఓకే, రైట్. సాధారణీకరణ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? సాధారణీకరణ సిద్ధాంతం. దీన్ని తారండైక్ యత్నదోష, స్కిన్నర్ కార్యసాధక, రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. కాబట్టి చార్లెస్ జెడ్ సాధారణీకరణ సిద్ధాంతం. నెక్స్ట్, యాక్షన్ రీసెర్చ్ అనే భావనను విస్తృతంగా ఎవరు ఉపయోగించారు? ఇందాకే చెప్పాను, గుర్తుందా మీకు? యాక్షన్ రీసెర్చ్ విస్తృతంగా వాడిన వాడైతే స్టీఫెన్ ఎం కోరీ. దాన్ని మొదట చెప్పిన వాడైతే కర్ట్ లెవిన్. కెంట్ రోషనాఫ్లు మనకు తెలుసు, 10 సంవత్సరాల పరీక్షలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. యాక్షన్ రీసెర్చ్ అనే భావనను పరిచయం చేసింది కర్ట్ లెవిన్. స్టీఫెన్ కోరీ విస్తృతంగా వాడాడు. వీళ్ళిద్దరూ కాదు, వీళ్ళిద్దరు 10 సంవత్సరాల పరీక్షలు. పరిశీలన అభ్యసన సిద్ధాంతం రూపకర్త ఎవరు? పరిశీలన అభ్యసన సిద్ధాంతం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. టారెన్స్ మిన్నిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. మెరీనో జేల్ మెరీనో సాంఘిక మితి. సో ఆన్సర్ ఈజ్ ఆల్బర్ట్ బందూరా. పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి ఆద్యుడెవరు? రూపొందించిన వాడైతే ఆల్బర్ట్ బందూరా అని చెప్పుకున్నాం. మరి ఆద్యుడెవరు? ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. మెరీనో సాంఘిక విశ్లేషణ సిద్ధాంతం. సో ఆన్సర్ ఇస్ మిలార్డ్ అండ్ డిలార్డ్. రైట్. ఈ ఆన్సర్స్లో ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ ఫైనల్ ఆన్సర్ ఏదంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చాడో అదే ఫైనల్ ఆన్సర్గా ట్రీట్ చేయండి. రైట్.